ఇక చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణలపై వైద్య సిబ్బంది వివరణ ఇచ్చారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్టు సూపరింటెండెంట్ మమతారాణి తెలిపారు. కొంతమంది కావాలని ఆసుపత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఓపీల సంఖ్య పెరిగినప్పటికీ రోగులకు అవసరమైన అన్ని టెస్టులు చేస్తున్నామని తెలిపారు. 80 రకాల పరీక్షలు చేసే యంత్రాలు ఆసుపత్రిలో ఉన్నాయని తెలిపారు. వైఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను. డాక్టర్లు అంతే బాగా చూస్తాను, చెకప్లు అన్నీ బాగా చేస్తారు, బాగా మాట్లాడతారు, అన్ని బాగా టిప్స్ అన్నీ బాగా చెప్తారు, బాగా రెస్పాన్స్ అవుతారు సార్. ఏదన్నా బ్లడ్ తక్కువ ఉంటే కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, బాగా తినాలి అని బాగా చెప్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా అధునాతనమైన పరికరాలు రావడం జరిగింది. మరి దగ్గర ఇప్పుడు రొటీన్ టెస్టులు చేయడానికే నియర్లీ ఒక 2 కోట్ల రూపాయలు విలువైన పరికరాలు ఉన్నాయి మా దగ్గర. దానికి తగినంత రియేజెంట్స్ కూడా మేము టైం టు టైం కొనడం జరుగుతుంది. ఒక రోజుకి కనీసం అంటే ఒక 300 శాంపిల్స్ మేము టెస్టులు చేయడం జరుగుతుంది. టెస్టులు అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనే ఒక మీకు డౌట్ ఉంది కదా, మేము దానికి ఎవిడెన్స్ చూపిస్తాము. మేము ఇక్కడ దగ్గరలో ఉన్న సిఎంసి రాయవేలు, ఇండియా ఫేమస్ ఇంటర్నేషనల్లీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే దీనికి హాస్పిటల్ కి మేము మా ల్యాబ్ తరఫున శాంపిల్స్ కౌంటర్ టెస్టింగ్ కి పంపించడం జరిగింది. ఆల్రెడీ ఇది ఎవ్రీ 6 months కి మేము పంపిస్తూ ఉంటాము. దీనికంటూ సెపరేట్ గా ఫీజు కూడా కడుతున్నాం మేము. సో దాంట్లో మా టెస్టింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రమాణాలు కరెక్ట్ గా మేము మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది మేము తెలుసుకుంటే దాంట్లో మేము పర్ఫెక్ట్ గా ఉన్నామని వాళ్ళు మాకు సర్టిఫై కూడా చేయడం జరిగింది. అది రీసెంట్ గానే వచ్చింది ఇది కూడా. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్స్ కొన్ని జరుగుతుంటాయి, తప్పులు అలా కూడా జరగకూడదు అనే ఒక కారణంతో మేము ఈ చర్య తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఐపీహెచ్ఎల్ ల్యాబ్ అనేది ఒక జిల్లాకి ఒకటే శాంక్షన్ అవుతుంది. పలమనేరు హాస్పిటల్ని స్పెషల్ గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మా దగ్గర ఇక్కడ ఒక ఎండి పెథాలజీ మేడం ఉన్నారు. సో తను పర్యవేక్షణలో ల్యాబ్లో అన్ని కూడా ప్రమాణాలు బాగా చేస్తున్నారని గుర్తించి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పలమనేరుకి శాంక్షన్ చేశారు ఐపీహెచ్ఎల్ ల్యాబ్. ఇంతే కాకుండా డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ అని చిత్తూరులో ఉంటుంది, అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో. సో ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఎప్పుడైతే అపోలోకి హ్యాండ్ ఓవర్ జరిగిందో, సో వేరే చోటకి దాన్ని షిఫ్ట్ చేయాలి. సో డిస్ట్రిక్ట్ మొత్తంలో ఎక్కడ బాగా జరుగుతున్నది, ఎక్కడ మంచిగా స్టాఫ్ చూసుకుంటున్నారు, ఎక్కడ ఎక్కువ మంది పేషెంట్స్ లభ్య పొందుతున్నారు అనేది తీసుకొని పరిగణలోకి తీసుకొని వాళ్ళు పలమనేరు సెలెక్ట్ చేసి బీపీహెచ్ఎల్ ల్యాబ్ కూడా తొందరలోనే ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఐపీహెచ్ఎల్ ల్యాబ్ కి సంబంధించి ఒక ఎక్విప్మెంట్ వచ్చింది, దాని కాస్ట్ నియర్ 40 crores. అది ఇంకా ఇన్స్టాలేషన్ అవ్వలేదు. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో కూడా మేము టెస్టులు చేయడం జరుగుతుంది. సో మాకైతే ఎటువంటి డౌట్ లేదు. అవసరం అయితేనే చేస్తాము, అంతేగాని వాళ్ళు వచ్చి మీరు ఇది చెయ్యండి అని చెప్పి డిమాండ్ చేయకూడదు. బయట చూపించుకొని వచ్చి ఇక్కడ టెస్టుల కోసం మాత్రమే రావడం అలాంటివి చేస్తే మనము మీట్ అవ్వడం కూడా కష్టం అవుతుంది. పేషెంట్ సర్వీసెస్ లో భాగంగా ఈ టెస్టులు అయితే మేము డెఫినెట్ గా డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా చేయడం.